సో నేను లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు డిస్కస్ చేసినామంటే వెక్టార్స్ అంటే ఏంటి, మనకి మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది, డాట్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది. సో ఒకవేళ మనకు డాట్ ప్రోడక్ట్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దీనిలో మనకు డాట్ ప్రోడక్ట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. డాట్ ప్రోడక్ట్ అంటే మనకి ఏంటంటే అది స్కేలార్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. ఎప్పుడైనా మనం మ్యాగ్నిట్యూడ్ని కన్సిడర్ చేస్తున్నామంటే దాన్ని మనం డాట్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇది స్కేలార్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్, డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్. దీని తర్వాత మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఏబిసి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని డిస్కస్ చేసాం. సో దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చూసాం. సో అవి నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఇవి డైరెక్ట్గా మన క్వశ్చన్ లాగా వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, నార్మల్గా ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక వెక్టార్ ఉంది, ఏ వెక్టార్, ఒక నిమిషం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏమవుతుందంటే, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి, ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్. సో ఈ రెండు నాన్ జీరో వెక్టార్స్. సో నాన్ జీరో వెక్టార్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఒకవేళ మనకు ఈ డాట్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు జీరో అవుతుంది, నాన్ జీరో వెక్టార్స్ ఉన్నాయి, ఏ అండ్ బి నాన్ జీరో వెక్టార్స్. వీటి డాట్ ప్రోడక్ట్ బికమ్స్ జీరో ఓన్లీ ఇఫ్ యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees. ఇఫ్ థీటా ఈక్వల్స్ టు 0, డాట్ ప్రోడక్ట్ అనేది మాక్సిమం ఉంటుంది. డాట్ ప్రోడక్ట్ మ్యాక్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ టు 90 degrees, అంటే మనకు 2 వెక్టార్స్ మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees ఉంటే డాట్ ప్రోడక్ట్ అనేది మినిమం ఉంటుంది. డాట్ ప్రోడక్ట్ మినిమం ఉంటుంది, మినిమం కాదు, జీరో ఉంటుంది, జీరో. ఓకే, ఇఫ్ ఇన్ బిట్వీన్ 0 to 90 మధ్యలో ఉంటే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది, డాట్ ప్రోడక్ట్ పాజిటివ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ థీటా అనేది 180 degrees ఉంటే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుంది. ఓకే, మనకు మ్యాక్సిమం వస్తుంది, నెగిటివ్ మ్యాక్సిమం వస్తుంది. అదేంటంటే నెగిటివ్లో వస్తుంది. డాట్ ప్రోడక్ట్ మ్యాక్సిమం ఉంటుంది, బట్ ఏంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్. ఓకే, సో మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ మనకు పాజిటివ్ వస్తుంది, ఇక్కడ మనకు జీరో వస్తుంది. ఇన్ బిట్వీన్ 0 and 90 degrees లో పాజిటివ్ ఉంటుంది, అండ్ 90 and 180 మధ్యలో నెగిటివ్ ఉంటుంది డాట్ ప్రోడక్ట్. అది ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ థీటా ఈక్వల్స్ 0 అనుకోండి. సో అవి ఇప్పుడు చెప్పేసాను, అవసరం లేదు. ఇవి 0 ఉంటే మనకు పాజిటివ్ వస్తుంది, తర్వాత నెగిటివ్ వస్తుంది, అవన్నీ చూసాం. తర్వాత ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కమ్యూటేటివ్ లా ఒబే చేస్తాయి. డాట్ ప్రోడక్ట్ కమ్యూటేటివ్ లా ఒబే చేస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై కమ్యూటేటివ్ లా, ఏ డాట్ బి ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, బి డాట్ ఏ అని చెప్పేసి వస్తుంది. ఏ డాట్ బి ఈక్వల్స్ టు బి డాట్ ఏ అని చెప్పేసి వస్తుంది. ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, ఇవి మెయిన్ ప్రాపర్టీస్ అన్నాం. తర్వాత ఇంకో ప్రాపర్టీస్ మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఏంటంటే సేమ్ ఉంటాయి, సేమ్ కోఆర్డినేట్స్ అయితే మనకు 1 వస్తుంది. సేమ్ కోఆర్డినేట్స్ అవుతే మనకు అక్కడ 1 వస్తుంది. సేమ్ కోఆర్డినేట్స్ అంటే i ఇంటూ i, తర్వాత j ఇంటూ j, తర్వాత k ఇంటూ k. సో ఇది మొత్తం 1 అవుతుంది, ఇది మొత్తం 1 అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ ఉంటే మనకి ఏమవుతుంది,
డిఫరెంట్ కోఆర్డినేట్స్ వస్తే మనకి 0 అయిపోతాయి. డిఫరెంట్ కోఆర్డినేట్స్ ఉంటే మనకి 0 వస్తాయి. అది కూడా ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి యాంగిల్ మనం మెజర్ చేయొచ్చు. ఏబి వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చేయొచ్చు. యాంగిల్ ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాట్ బి డాట్ ప్రోడక్ట్ బై mod A ఇంటూ mod B. ఓకే, సో ఇక్కడ మనకు యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి యాంగిల్ కూడా వస్తుంది. ఓకే, ఇది డాట్ ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్లో ఏంటి, మనకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా వస్తుంది. ఓకే, క్రాస్ ప్రోడక్ట్లో మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, డైరెక్షన్ వస్తుంది. బట్ మనకు క్రాస్ ప్రోడక్ట్, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు స్పెసిఫై అవుతాయి. మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనకి సైన్ యాంగిల్ వస్తుంది. డాట్ ప్రోడక్ట్ ఏమో కాస్ యాంగిల్ వస్తుంది, క్రాస్ ప్రోడక్ట్ ఏమో సైన్ యాంగిల్ వస్తుంది. ఏ క్రాస్ బి అని చెప్పేసి రాస్తాం, ఇంటూ అని చెప్పేసి అన్నాం, దీన్ని క్రాస్ అంటాం. సో దాన్ని మనం ఎలా రాస్తాం, mod A ఇంటూ mod B ఇంటూ సైన్ థీటా, సైన్ థీటా అని చెప్పేసి వస్తుంది. సో అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనం క్రాస్ ప్రోడక్ట్ ఎలా తీసుకుంటాం, ఏ వెక్టార్ ఉంటుంది AXI ప్లస్ AYJ ప్లస్ AZK, బి వెక్టార్ ఉంటుంది BXI ప్లస్ BYJ ప్లస్ BZK. సో ఇక్కడ నుంచి మన క్రాస్ ప్రోడక్ట్ మనకు కావాలి అనుకుంటే, మనకు ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ కావాలంటే మనం చేసే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటంటే, ఇక్కడ మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకొని డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ ఫామ్లో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, ఐజేకే కోఆర్డినేట్స్ రాసుకోవాలి. తర్వాత ఏ మ్యాట్రిక్స్ కోషన్స్ రాసుకోవాలి, AX AY AZ. తర్వాత BX BY BZ. సో ఇక్కడ నుంచి డెట్గా ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ కాలం I ఇంటూ సంథింగ్ మైనస్ J ఇంటూ సంథింగ్ ప్లస్ K ఇంటూ సంథింగ్. ఓకే, ఈ సంథింగ్ మనకేంటి, రో కాలం అవుతుంది, AY ఇంటూ BZ. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, డెట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ కాలం కట్ అయితే రో కాలం AD మైనస్ BC అవుతుంది. అది ఇక్కడ మనం రాయాలి, అది నేను రాయట్లేదు, టైం వేస్ట్ అది. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రో కాలం కట్ చేసి AY ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఒకటి రాస్తాను, AY BZ మైనస్ BY AZ. సో అలా ఇవన్నీ ఉంటాయి, రో కాలం కన్వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, ఇక్కడ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు డెట్ ఎలా వస్తుంది, ఇక్కడ మనకు డెట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకు వచ్చేది A క్రాస్ B నాన్న, A క్రాస్ B వస్తుంది. సో A క్రాస్ B ఎలా వస్తుంది, ఓకే, A క్రాస్ B అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాస్తాం, సమ్ వాల్యూ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ I ప్లస్ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ J ప్లస్ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ K. సో ఇక్కడ నుంచి మనకు డాట్ ప్రోడక్ట్ వస్తుంది, క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది. ఇది మనకు డైరెక్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఇది క్రాస్ ప్రోడక్ట్ నాను. సో ఇక్కడ నుంచి కూడా మనకు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి, క్రాస్ ప్రోడక్ట్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటి ఒకసారి చూస్తాం. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ చూస్తాం. సో ఇక్కడ మనకు క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది, సే సపోజ్ ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి అనుకోండి.
ఒక్క నిమిషం. ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ని మనం కన్సిడర్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి, ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్, ఈ రెండు నాన్ జీరో. సో నాన్ జీరో అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ యాంగిల్ అనేది 0 degrees ఉంటే మనకు అక్కడ ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ రాదు. క్రాస్ ప్రోడక్ట్ 0. క్రాస్ ప్రోడక్ట్ 0. ఇఫ్ ఇన్ కేస్ θ ఈక్వల్స్ 90 ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ మ్యాక్సిమం వస్తుంది. అదేంటి, పాజిటివ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ θ ఈక్వల్స్ మనకు 180 అవుతే ఏమవుతుంది, 180 అవుతే ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది, బట్ అది నెగిటివ్లో ఉంటుంది, నెగిటివ్. సో ఇప్పుడు మీకు ఇది తెలియాలంటే జస్ట్ మీరు ఒక సైన్ యాంగిల్ చూసుకోండి. సో sin 0 అంటే 0, sin 90, సో sin 180 అంటే సారీ మనకు ఇక్కడ 0 వస్తుంది. sin 180 దగ్గర మనకి ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ అనేది 0 వస్తుంది, 0 ఇక్కడ నెగిటివ్ ఉండదు, 0 అవుతుంది. సో మనకు నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ 270 దగ్గర θ ఈక్వల్స్ 270 వస్తే అప్పుడు ఏమవుతుంది, క్రాస్ ప్రోడక్ట్ నెగిటివ్ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఆ మ్యాక్సిమం అనేది నెగిటివ్, మ్యాక్సిమం అనేది మనకి ఇక్కడ నెగిటివ్ ఉంటుంది, మ్యాక్సిమం వస్తుంది, అదే నెగిటివ్ ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్, సో మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఐజే కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, సో మనకు సేమ్ కోఆర్డినేట్స్ అవుతాయి, ఐ క్రాస్ ఐ. తర్వాత ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, తర్వాత కే క్రాస్ కే. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఐ క్రాస్ ఏ వచ్చినప్పుడు 0 అవుతుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒకటి ఐజేకే అని కాన్సెప్ట్ ఉంటుంది, ఐజేకే. సో ఐ క్రాస్ జే అని చెప్పేసి వస్తే మనం ఏం రాసుకోవాలి, కే అని రాసుకోవాలి. అదే కే క్రాస్ కే ఇంటూ ఐ అంటే ఏం రాసుకోవాలి, జే అని చెప్పేసి రాసుకోవాలి. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే మనకు రివర్స్ ఉంటే ఏమవుతుంది, మైనస్ వస్తుంది. ఐ ఇంటూ ఐ క్రాస్ కే అంటే మైనస్ జే అవుతుంది, కే క్రాస్ జే అంటే మైనస్ ఐ అవుతుంది. ఓకే, జే క్రాస్ ఐ అంటే మైనస్ కే అవుతుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అవుతే మనకు పాజిటివ్ వస్తుంది. సో క్లాక్ వైజ్ అంటే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇది మెయిన్ ప్రాపర్టీ నాను. తర్వాత మనకి ఏంటంటే ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే ఇట్ ఆల్సో ఒబేస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఇట్ డజంట్ ఒబేస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇది ఒబే చేయదు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఏంటి, ఏ క్రాస్ బి విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు బి క్రాస్ ఏ. ఓకే, ఏ క్రాస్ బి అనేది బి క్రాస్ ఏకి ఈక్వల్ కాదు. మరి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఏ క్రాస్ బి విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ, బి క్రాస్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఆపోజిట్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇక్కడ నుంచి క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకవేళ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పేసి వస్తుంది కాన్సెప్ట్. అదంతా అవసరం లేదు, జస్ట్ మీకు డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు ఫార్ములా ఏమొస్తుందంటే హాఫ్ mod A ఇంటూ mod B
ఇంటూ సైన్ థీటా. ఓకే, సో మనం క్రాస్ ప్రొడక్ట్ని 1/2 చేసుకుంటే సరిపోతుంది. అంటే 1/2 magnitude ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఏ క్రాస్ బి. ఓకే, సో దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అదే మనం ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకి డైరెక్ట్ ఫార్ములా అవుతుంది. మనకు డైరెక్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ అంటే మనకి ఏబి కాస్ థీటా ఏబి సైన్ థీటా అవుతుంది. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్. సో పారలోగ్రామ్కి ఏరియా కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, జస్ట్ డైరెక్ట్ అది ఉంది కదా, డైరెక్ట్ క్రాస్ ప్రోడక్ట్ మనం రాసుకుంటాం. mod A ఇంటూ mod B ఇంటూ సైన్ థీటా. సో ఇది ఏరియా ఆఫ్ పారలోగ్రామ్. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్. సో ఇక్కడ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 2 people ఏంటంటే వెయిటింగ్, ఎవరు వెయిట్ చేస్తున్నారు? ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. నార్మల్గా మనకు ఒక వెక్టార్ ఇచ్చాడు ఏ వెక్టార్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది -i ప్లస్ j ప్లస్ 4k అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ బి వెక్టార్ కూడా ఇచ్చాడు. సో 2i - j - 3k. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కొన్ని వాల్యూస్ అడిగాడు. సో వాల్యూస్ చేసే ఫస్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 వెక్టర్స్ ఇచ్చాడు కదా, దీనికి డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. ఫస్ట్ డాట్. ఓకే, డాట్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ చేయాలంటే ఏంటి, డైరెక్ట్ మనకు తెలుసు ఐ కోషంట్ ఇంటూ ఐ కోషంట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఐ కోషంట్ ఇంటూ ఐ కోషంట్, తర్వాత జే కోషంట్ ఇంటూ జే కోషంట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దాన్ని అండర్ రూట్లో పడేయాలి. సో ఏ mod A ఇంటూ mod B. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ ఐ కోషంట్స్ని డైరెక్ట్ మల్టిప్లై చేయండి సరిపోతుంది. -i కాదు -1. ఇక్కడ మనకు ఐ కోషంట్ 1 కదా, -1 ఇంటూ ఇక్కడ బిలో కోషంట్ ఎంత 2, తర్వాత నెక్స్ట్ జే కోషంట్స్ ఎంత ఇక్కడ 1, తర్వాత ఇక్కడ ఏంటి -1, తర్వాత కే కోషంట్ అంటే ఏమవుతుంది 4 ఇంటూ -3. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో మనకి ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ చేయాలన్నా స్క్వేర్ చేయాలి. సో మనకి ఏమవుతుంది -1 ఇంటూ 2 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4. ఫోర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 3 is 12. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ 4 అంటే మనకు ఎంత 16 17 రూట్ 17 అవుతుంది. ఇది డాట్ ప్రొడక్ట్. ఇది డాట్ ప్రొడక్ట్ mod A ఇంటూ mod B. ఓకే, mod A ఇంటూ mod B. సో ఇక్కడ నుంచి మనం క్రాస్ ప్రోడక్ట్ ట్రై చేస్తాం. సో క్రాస్ ప్రోడక్ట్ రాయాలంటే మనం మొత్తం ప్రాబ్లం రాయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం దీన్ని స్లైస్ చేస్తాను. ఒక్క నిమిషం నాన్న. ట్వెల్వ్కి స్క్వేర్ చేయాలి సార్ అక్కడ.
హలో సో దీనికి మనం క్రాస్ ప్రొడక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఇంతకుముందు చూసాం కదా, ఏ క్రాస్ బి అంటే ఏం చేయాలి, సో దాన్ని ఐ కోషన్స్ జే కోషన్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. ఐ జే కే. సో ఫస్ట్ ఐ కోషన్స్ ఇక్కడ ఏమున్నాయి, -1, తర్వాత 1, తర్వాత 4. సో ఇక్కడ 2, -1, -3. సో దీనికి మనం డేటా ఫైండ్ అవుట్ చేయాలి. సో డేటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, డేటా ఫైండ్ అవుట్ చేస్తే ఐ కోషన్ ఏడి మైనస్ బీసీ. ఓకే, ఏడి మైనస్ బీసీ 1 ఇంటూ -3 మైనస్ -1 ఇంటూ 4 ప్లస్ జే అంటే ఏమవుతుంది, రో కాలం కట్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 4, 3 2 ఇంటూ 4 అంటే 8 ప్లస్ కే అంటే ఏమవుతుంది, సో ఇక్కడ రో కాలం కట్ అయిపోతే సో మనకి ఇది వస్తుంది, 1 ఇంటూ -1 ఇంటూ 1 అంటే 1, 1 మైనస్ 2 మైనస్ 1 అంటే 2. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, -3 ప్లస్ 4 అంటే -+1 ఐ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ -3 ప్లస్ 4 అంటే 1 ప్లస్ ఇక్కడ జే కోషంట్ అంటే 3 - 8 అంటే -5 జే ప్లస్ కే కోషంట్ అంటే -k. సో ఇది ఏ క్రాస్ బి, ఏ క్రాస్ బి, ఇది క్రాస్ ప్రోడక్ట్, ఇది క్రాస్ ప్రోడక్ట్. సో ఈ క్రాస్ ప్రోడక్ట్ లో మనకి మన మ్యాగ్నిట్యూడ్, క్రాస్ ప్రోడక్ట్ లో మనకు వెక్టార్ వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మనం చేసుకుంటే వెక్టార్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నువ్వు సింబల్ మిస్ అయింది నాన్న, ఇక్కడ ఇది మైనస్ గా, ఇది ప్లస్ కాదు మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కదా, సో కాబట్టి ఇక్కడ ఇది మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ అయింది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ఇట్లా మనకు క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం అడిగాడు, 4a క్రాస్ బి, 4a క్రాస్ బి అని చెప్పేసి అన్నాడు. మన స్కేలార్ మల్టిప్లికేషన్ ఏంటి ఒకసారి చూస్తాం. ఇప్పుడు బి వెక్టార్ ఉంది కదా, బి వెక్టార్ని మల్టిప్లై చేయాలి, జస్ట్ ఒక 2 ఇంటీజర్ తోటి మల్టిప్లై చేసినట్టు అంతే. సో దీన్ని బి 2b కావాలనుకోండి, సో 2b కావాలంటే 2 ఇంటూ ఆ బి వెక్టార్ ఉంది కదా మొత్తం రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే, 3k. సో ఇక్కడ నుంచి 2 ఇంటూ 2 4i మైనస్ -2j, 2 3 is the 6 minus 6k. సో ఇది 2b. ఓకే, ఇది 2b వెక్టర్. ఓకే, ఇది 2b వెక్టర్. సో ఇట్లా మనం క్రాస్ ప్రొడక్ట్స్ 2b వెక్టర్ తోటి ఏ వెక్టర్ ని క్రాస్ చేయొచ్చు అనేది బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో మనకి ఇది తెలిస్తే సరిపోతుంది. దీని తర్వాత వాడు ఏమంటాడు, మనకు ఒకవేళ క్రాస్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత దాని మ్యాగ్నిట్యూడ్ కావాలంటాడు. ఇక్కడ మనం చేసింది ఏంటి, ఓన్లీ క్రాస్ ప్రొడక్ట్, మ్యాగ్నిట్యూడ్ కాదు. ఇక్కడ మనం చేసింది ఓన్లీ క్రాస్ ప్రొడక్ట్ మాత్రమే. ఇక్కడ మనం చేసింది ఓన్లీ క్రాస్ ప్రొడక్ట్ మాత్రమే. సో మనకు డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ కావాలి అంటే ఏ క్రాస్ బిని మాడ్ చేయాల్సి ఉంటుంది, ఏ క్రాస్ బిని మాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, √, ఇక్కడ మనకు 1² ప్లస్ 5² మైనస్ 5² మైనస్ 1². ఓకే, సో 1² 5² 1² అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది నాకు. సో ఇక్కడ అంటే 5² అంటే 25, 26, 27. ఇక్కడ నుంచి మనకు మ్యాగ్నిట్యూడ్ ఏ క్రాస్ బి వచ్చేసి మనకు 27 అని చెప్పేసి వస్తుంది. ఈ √27 మనం ఏం రాసుకోవచ్చు, 3√3 అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు, 3√3.
ఓకే. దీన్ని మనం 3√3 అని చెప్పేసి రాసుకోవచ్చు. తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని చెప్పేసి 2 వెక్టార్స్ ఇచ్చాడు. సో నేనేంటంటే కాన్సెప్ట్ చెప్తున్నాను, మీరు చేయండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఒక్క నిమిషం, ప్రాబ్లం ఎట్టెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు. ఒక 2 వెక్టార్స్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనకు ఏ అనే వెక్టార్ ఇచ్చాడు, నేను కంప్లీట్ చెప్పట్లేదు. ఏ వెక్టార్ ఇచ్చాడు అండ్ బి వెక్టార్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్ అంటే దాని డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్. ఓకే, దాని డెట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ గా వచ్చిన దాన్ని ఏం చేయాలి? 1/2 చేసుకోవాలి. 1/2 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్. అప్పుడు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు, సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, అక్కడ మనం బై 2 చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కూడా సేమ్ కాన్సెప్ట్. మనకు 2 వెక్టార్స్ ఇస్తాడు. వెక్టార్స్ తోటి మనకు ప్రాబ్లం లేదండి. వాడు వెక్టార్ అంటే మనకి ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఏ వెక్టార్ ఇచ్చాడు, తర్వాత బి వెక్టార్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడి నుంచి మనకి ఏమొస్తుంది, అక్కడి నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి సింపుల్ గా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్రాస్ ప్రొడక్ట్ చేసి వచ్చిన దానికి అండర్ రూట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ప్రతి ప్రాబ్లం ఇలానే ఉంటుంది. దానికి పెద్ద మనం టెన్షన్ పడడానికి అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రొజెక్ట్. ఓకే, సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, వెక్టర్ అడిషన్. ఆ వెక్టర్ అడిషన్ నిన్న చెప్పలేదు, అది వాళ్ళు చూస్తాం. గ్రామ్ లా ఆఫ్ వెక్టర్. సో ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ మనకు 2 వెక్టార్స్ ఉంటాయి. ఇది ఒక వెక్టర్, ఏ వెక్టర్, ఇది ఏ వెక్టర్, ఇది ఇంకో వెక్టర్. మీ ఇష్టం, ఇది ఏ, మీరు ఏదని అనుకోండి. ఇది ఏ వెక్టర్, ఇది బి వెక్టర్. సో ఇది వీటి రిజల్ట్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి డయాగోనల్ వస్తుంది. ఎలా వస్తుంది? ఏ వెక్టర్ కి మనం ఇక్కడ ప్యారలల్ డ్రా చేసుకుంటాం. వేరే కలర్ తీసుకుంటాను. ఏ వెక్టర్ కి మనం ఇక్కడ ప్యారలల్ డ్రా చేసుకుంటాం. ఇది ఏ వెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి వెక్టర్ కి మనం ఇక్కడ ప్యారలల్ డ్రా చేసుకుంటాం. సో అప్పుడు ఇది బి వెక్టర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్యారలలోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రెండు మెర్జ్ ఎక్కడ అవుతాయి అక్కడ వరకు మనం తీసుకుంటే అది రిజల్టెంట్ అవుతుంది. ఇది రిజల్టెంట్. రిజల్టెంట్ వెక్టర్. ఓకే, రిజల్టెంట్ వెక్టర్. సో ఇక్కడ నుంచి మనకు ఫార్ములాస్ ఉంటాయి, ప్యారలలోగ్రామ్ కి ఫార్ములాస్ ఉంటాయి. సో మనకు ఒక 2 వెక్టర్స్ రిజల్టెంట్ వెక్టర్ కావాలనుకుంటే దీన్ని మనం సి అని చెప్పేసి అనుకుంటాం. సి అనుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? సమ్ ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ బి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కొసైన్ యాంగిల్ కాస్ థీటా అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మనకు యాంగిల్ ఇచ్చాడు. మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి.
రిజల్టెంట్ వెక్టార్ తెలుసు, మనకి ఏ వెక్టార్ తెలుసు, వాటి మధ్యలో యాంగిల్ తెలియాలి. సో యాంగిల్ కోసం మనం ఏం చేస్తాం, థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి వెక్టార్ బై ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఇంటూ సైన్ థీటా. సో ఇది రిజల్టెంట్ కిందకి వస్తుంది, రిజల్టెంట్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ రిజల్టెంట్. ఇది ఏంటంటే ఏ వెక్టార్ కి తర్వాత సి వెక్టార్, ఇక్కడ నేను సి అని చెప్పేసి రాశాను. సో వీటి మధ్యలో యాంగిల్ డిఫైన్ చేస్తారు. సో మనకి ఏంటంటే మేజర్ గా మ్యాగ్నిట్యూడ్ అడుగుతాడు అండ్ డైరెక్షన్ అడుగుతాడు. సో డైరెక్షన్ ఇన్ ద సెన్స్ యాంగిల్ అడుగుతాడు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఏ మ్యాగ్నిట్యూడ్ బి మ్యాగ్నిట్యూడ్, తర్వాత మనకు 2ab ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ వస్తుంది 2ab cos theta. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆ సి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అదే కనుక మనకు డైరెక్షన్ కావాలంటే యాంగిల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే డైరెక్షన్ ఉంది 90 డిగ్రీసా లేకపోతే 30 డిగ్రీసా అని మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇది పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్. ఓకే, ఇది పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్. క్లియరా? ఇంకా మన డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్న, నా వాయిస్ వినిపిస్తుందా? క్లియరా? యా సార్. వాయిస్ వినిపిస్తుందా నాన్న? ఎస్ ఆర్ నో చెప్పండి ఏదో ఒకటి. సార్ వినబడుతుంది. క్లియర్ అన్న, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఆర్ నో ఫాస్ట్ గా చెప్పండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. సార్ వినబడుతుంది. వినిపిస్తుంది సార్. రెస్పాండ్ అవ్వండి నాన్న. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే, ఇది ఇక్కడ వరకు మనకు పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్. మిగిలిన ప్రాబ్లమ్స్ గురించి మనకి ఎక్కువ రావు, జస్ట్ ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్, తర్వాత డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు సరిపోతాయి. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అడగండి. సో వెక్టార్స్లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేస్తారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? త్వరగా చెప్పండి నాన్న, రెస్పాండ్ అవ్వండి త్వరగా. 6 minutes ఉంది, త్వరగా చెప్పండి. రెస్పాండ్ అవ్వండి. 18 members ఉన్నారు, రెస్పాండ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవా నాన్న? కంటిన్యూ చేయను. ఒక పని చేయండి నాన్న, ఇది 6 minutes ఉంది, మీరు ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ నాకు ఒక 15 minutes అంటే టైం ఎంత అవుతుంది? 4:43. సో 5:55 వరకు కరెక్ట్ 5 వరకు మళ్ళీ జాయిన్ కండి. ఓకే, దీనికైనా రెస్పాండ్ అవ్వండి, కరెక్ట్ 5కి జాయిన్ కండి. ఓకే సార్. ఓకే సార్. ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను, కరెక్ట్ 5కి జాయిన్ కండి. ఓకేనా? వినిపిస్తుందా? ఓకే సార్. ఓకే సార్.